ఎవరైనా జీతం బత్యాలు అన్ని టైం టు టైం కరెక్ట్గా తీసుకొని చక్కగా పని చేయకుంటే మీదోళ్ళు ఏమంటారు వాళ్ళ గుస్స అవుతారు కదా. అగో నిన్న ఏపీలో కలెక్టర్లు ఐఏఎస్ల మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ సార్ కూడా గట్నే గుస్సైండు. మొక్కం పట్టుకొని ఆఫీసర్లను నిలదీసినంత పని చేసిండంటే. నిన్న ఆంధ్రాలో పెట్టిన కలెక్టర్ల మీటింగులో పవన్ కళ్యాణ్ సారు నిమ్మలంగా కనిపించుకుంటేనే ఆఫీసర్ల మీద నిప్పులు లెక్క బగబగం అన్నాడు కదా. మీ కండ్ల ముంగడ దారుణాలు అవుతుంటే పట్టించుకునే తాకత్ లేదా? పెద్ద పెద్ద చదువులు చదివొచ్చి అంత పెద్ద జీతాలు తీసుకుంటా సర్కారు ఇచ్చిన బత్యాలని పొంది చేయాల్సిన పని చేయకుంటే ఎట్లనే? మీ అసలు పెద్ద ఆఫీసర్లను బయట నుంచి చూసే సామాన్యులుగా మాకేమనిపిస్తుందో తెలుసా అనుకుంటా ఇగో ఇట్లా ముఖం పట్టుకునే కడుపులు ఉన్నదంతా అనేసిండు సారు. మా అందరికి ఏమనిపించింది అంటే బయట నుంచి వెన్ వీఆర్ నాట్ ఇన్ గవర్నెన్స్, ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రైజ్ దేర్ అబ్జెక్షన్? మాకు కామన్ మెన్కి ఎలా ఉంటుందంటే బయట నుంచి చూస్తే యూర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్ మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఐఏఎస్లు చదివి హౌ కమ్ యూ డిడ్ంట్ సే నో టు దట్? హౌ కమ్ యూ హావెంట్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్, ఎనీ రాంగ్ డూయింగ్? అగోనట ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు మీరంతా ఎందుకే సపోర్ట్ చేయకుంటారు? తప్పును తప్పని ఎందుకు చెప్పలేకపోతున్నారు అనుకుంటా సురుకులు అంటించిండి ఇట్లా. ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇర్రెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరేంటి, ఏం చేయరేంటి అనేది మా నిస్సహాయత, మా ఆవేదన. ఇట్ వాస్ క్వైట్ పెయిన్ఫుల్, ఇట్ వాస్ క్వైట్ మాకు రెస్ట్లెస్నెస్ వచ్చేది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్, టు కంట్రోల్ ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్, and through that controlling the entire 5 crores plus people. మన నిస్సహాయత రోడ్ల మీదకి వచ్చింది. కానీ ఇప్పటిదాకా ఇట్లా అందరినీ కూసుండబెట్టి ముఖం పట్టుకొని నిలదీసిన వాళ్ళు ఎవరు లేరు సార్. మీకెందుకు అంత బాధ అనిపించింది సారు అంటే? స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటే వీ డోంట్ నో హూమ్ టు బ్లేమ్. స్ట్రైట్ ఈజీగా పాయింట్ చేసేయచ్చు కానీ ఫింగర్స్. ఇట్ ఈస్ ద కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ద ఎస్పీస్ రెస్పాన్సిబిలిటీ. హౌ కమ్ దే హ్యాడ్ ఇగ్నోర్డ్? And it was quite disappointing for us. Into మాకైతే పర్లేదు, we are not here for making money, we want to do something. అగనట గంత ఘోరంగా బియ్యం అక్రమ దందా నడుస్తున్నదని మేం చెప్తున్నా కూడా పట్టింపు లేని తనంతో ఉంటున్నారట ఆఫీసర్లు. అదనే కాదు చాలా విషయాలలో గట్లనే చేస్తున్నారట. మీ పనితనం చక్కగా లేక సర్కార్కు బదునామా వస్తున్నది. ఈ పద్ధతి మారాలి అనుకుంటా సారు అందరికీ హెడ్ మాస్టర్ లెక్క క్లాస్ ఇచ్చిండు. ఇట్లా పార్టీ ఆఫీసుల ముందుకు వచ్చి ఒక్కొక్కరు మా దగ్గరికి వచ్చి ఇన్ని సమస్యలు అని చెప్తా ఉంటే డబ్బులు లేవు, జీతాలు ఇవ్వలేకపోతుంది చాలా మందికి. మొన్న ఈ మధ్యన సత్యసాయి జిల్లాలో ఒక 30 కోట్లు జీతాలు ఇవ్వలేకపోయాం. అనుబుల్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి కానీ పాపం చాలా అడ్జస్ట్ చేసి డబ్బులు ఇచ్చారు. బ్లంట్గా చెప్తాను, ప్రజలు తిరగబడతారు. మరి ఆఖరికి ఓ మాట అంటే ఏం చెప్తారు సారు? ఐఎమ్ బెగింగ్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ, ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. అగనట ఏదైనా బాధ్యతతోటే పనిచేయాలని అంటున్నారు. కానీ ఎవరి కష్టాలు వాళ్ళే అన్నట్టు కొంతమంది ఆఫీసర్లు నియతిగా పనిచేస్తే లీడర్లే కదా సార్ మాకే కాలాల కట్టడం పెడతావా అని ఎంబడే ట్రాన్స్ఫర్లు కొడతారా? పుష్క బండి పట్టుకున్న ఫోన్లు చేసి బెదిరించుడేనే, బియ్యం స్మగ్లింగ్ బండి పడితే ఫోన్లలో ధమ్కీలేనే. ఇక పొలిటికల్ వాళ్ళు చెప్పినట్టు వినకుంటే ఆఫీసర్ల పరిస్థితి కూడా ఎట్లయితుందో తెలుసు కాబట్టి కళ్ళ ముంగట ఎన్నైనా అందరి లెక్కనే మాకేందని వాళ్ళు కూడా సపోర్ట్ చేయకనే ఊకుంటున్నట్టున్నారు సార్. అందరికీ కూడా క్యాబినెట్ కలీగ్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరికీ మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ అందరికీ కల్పించుకుంటే మీ అందరికీ స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయని. దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ యూ టు డూ ఇట్? And we are here to do good for people, and we need your support, and we are committed. We are extremely committed for the development of the state. Let me reiterate. And we believe in what we do, what we are saying.